వెల్కమ్ టు జీడీఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో లలిత పీవీఎస్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతి పర్యటనలో మంత్రి నారాయణ ఘాటు వ్యాఖ్యలు, జగన్ పై తీవ్ర రాజకీయ విమర్శలు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు ప్రతిస్పందన, ప్రాంతీయత పెట్టుబడుల అంశంపై తీవ్ర రాజకీయ చర్చ. గుంటూరు జిల్లా టక్కెళ్లపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య సంస్థ లలిత పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆసుపత్రి పరిధిలోని వివిధ అత్యాధునిక విభాగాలను స్వయంగా పరిశీలించారు. రోగుల సేవలకు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలు, అత్యాధునిక మౌలిక వసతులను ఆయన సమీక్షించారు. అలాగే ఆసుపత్రి యాజమాన్యం ముఖ్యమంత్రికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వైద్య పరికరాలు, అలాగే ప్రపంచ స్థాయి హెల్త్ కేర్ సదుపాయాల గురించి వివరించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో నూతన సాంకేతికతను వినియోగిస్తూ రోగులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారులు తెలిపిన ప్రకారం అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ సంస్థను అభివృద్ధి చేసి ప్రజలకు ప్రపంచ స్థాయి చికిత్స అందించడమే ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. లలిత హాస్పిటల్స్ ముందు భర్త కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అయితే భార్య న్యూరాలజిస్ట్, ఇంకా అనురాగ్ ఎండి లలిత హాస్పిటల్స్ కార్డియాలజిస్ట్. 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ఏర్పాటైనటువంటి పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ గుంటూరే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు వినలేని సేవలు అందిస్తుంది. 32 విభాగాలకు వైద్య సేవలు అందించే ఏకైక సెంటర్ ఇది. కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరో, స్పెషల్ స్పైన్ సర్జరీ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ట్రీట్ చేయబోతున్నారు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వాళ్ళల్లో ఎంతూయాజం చూశాను. అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళ ఐకమత్యం చూశాను. అక్కడ దీపం వెలిగించేటప్పుడు కూడా మహిళలందరూ కలిసి వెలిగించారు, ఒకరు చేయలే ఆ పని. 2 అబ్బాయిలు కూడా వాళ్ళు కూడా చేసినప్పుడు 2 కలిసి చేశారు. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్. ఒకసారి టీమ్ స్పిరిట్ నుండి కలెక్టివ్గా ఆలోచిస్తే ఏదైనా చేయగలుగుతారు. ఈ యొక్క లలిత హాస్పిటల్ ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా, జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నా. గుంటూరు నగరంలో నూతనంగా నిర్మించిన లలిత హాస్పిటల్ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఆరోగ్య రంగానికి రికార్డు స్థాయిలో 4,225 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. గత ప్రభుత్వ బకాయిలతో కలిపి 2 ఏళ్లలోనే మొత్తం 6,900 కోట్లను ప్రభుత్వం క్లియర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా సంజీవని ప్లాట్ఫామ్ ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇంటి వద్దకే 42 రకాల ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల్లో భాగంగా హెల్దీ మరియు హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఇవాళ 600 పడకలు, 200 డాక్టర్లతో, దాదాపు 1000 పారామెడిక్స్తో లలిత హాస్పిటల్ను ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ రాఘవ్ శర్మ గారికి, డాక్టర్ విజయ గారికి, అదేవిధంగా డాక్టర్ అనురాగ్, డాక్టర్ స్రవంతి, డాక్టర్ నరీన్, డాక్టర్ సిరి, బహుశా రాబోయే రోజుల్లో ఇంకా 2 పిల్లలు ఉన్నారు, ధ్రువ్, అల్మేరా, వాళ్ళు కూడా డాక్టర్లు అవుతారు, ఆ నమ్మకం లేదు. వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, లేదట కదా అని ఏమంటే పేపర్ చదివారా, ఫలానా పేపర్ చదివారా అన్న. నిన్న ఏదో సమీక్ష కొంతమంది డాక్టర్లు వెళ్ళి కలిశారు, ఆరోగ్యశ్రీ పేపర్లో రాశారు, ఆరోగ్యశ్రీ పూర్తిగా తీసేశారు, ఆరోగ్యశ్రీ కింద పైసా ఇవ్వట్లేదు అని. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంట్రా బాబు, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీని ఎక్కడా నిర్వీర్యం చేయలే, ఆరోగ్యశ్రీని తీసేలా, ఆరోగ్యశ్రీ పేరు ఎన్టీఆర్ వైద్య సేవ కింద మారింది. దాని ప్రకారం ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ బెనిఫిషియరీస్ సంఖ్య ఎంత ఉందంటే 12,51,000 ఉంది.
స్వర్ణాంధ్రప్రదేశ్, ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని లక్ష్యాన్ని ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలుగుతాం. ప్రజల తలసరి జీవితాన్ని పెంచి ఇవాళ వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం నెంబర్ 1లో ఉండేలాగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉందని తెలియజేసుకుంటూ నాకు మాట్లాడే 4 విషయాలు పంచుకునే అవకాశం కలిగించినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న భూ సర్వే మరియు అభివృద్ధి పనులను పరిశీలించిన సందర్భంగా రాష్ట్ర మంత్రి నారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ అభివృద్ధి అనేది ఏసీ గదుల్లో కూర్చొని చూడటం వల్ల కనిపించదని, క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే నిజమైన అభివృద్ధి అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రాజెక్టులను మళ్లీ వేగవంతం చేసేందుకు నిలిచిపోయిన పనులను పునరుద్ధరించేందుకు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించి రాజధాని ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ రోజు కూడా రైతుల్ని ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మేము ల్యాండ్ పుల్లింగ్కి రండి అని, దాని మీద కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఆయన మాట్లాడతారు. 30 ఏళ్ళైన అమరావతి కాదంట, వచ్చి లోపల తిరిగితే కదా ఏసీ రూములు అని తెలుస్తుంది, లోపల తిరిగితే తెలుస్తుంది. ట్రంక్ రోడ్లు ఏమాత్రం వచ్చినాయి 360 కిలోమీటర్లు, లేఅవుట్స్ 1500 కిలోమీటర్స్ ఏమాత్రం అయిపోయినాయి, బిల్డింగ్లు అధికార బిల్డింగ్ లోపల పోయి చూడాలా, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్ ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఎంతవరకు వచ్చినాయి, ఎమ్మెల్సీ అరొచ్చి చూస్తే కదా, చూడకుండా ఎక్కడో కూర్చొని మావిగన్ ఇంకా ఏందండి మావిగన్ ఏంది అసలు. అమరావతి క్యాపిటల్ సిటీ అయిపోతూ ఉంటే ఒక టార్గెట్ పెట్టుకున్నాయి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం ముందుకు పోతుంటే ఇప్పుడు ఇంకా మావిగన్ను, ఇక్కడ నుంచి మచిలీపట్నం రోడ్డు, అసలు ఏంది అసలు ఆ కాన్సెప్టే అవగాహన రాహిత్యం. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, ఇది ప్రపంచంలో టాప్ 5 రాజధానులు ఒకటి కాటాలి, దీన్ని చూడటానికి అనేక మంది రావాలి, ఇది ఒక టూరిజం ఏరియా కావాలి, దీనివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి, ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల ఆర్థిక స్థితి పెరగాలి. ఏ విధంగా అయితే హైదరాబాదుని డెవలప్ చేస్తే తెలంగాణకు వచ్చే ఆదాయంలో మెజారిటీ హైదరాబాద్ నుంచి వస్తుంది, ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు పంచుతున్నారు. అదేవిధంగా రేపు ఇక్కడ వచ్చే ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఆ వచ్చే ఆదాయాన్ని అన్ని జిల్లాలకు 28 జిల్లాలకు పంచుతాం. ఒక లాంగ్ విజన్తో మా నాయకుడు చేస్తున్నాడు. ఆ విజన్ లేని నాయకుడు గత ముఖ్యమంత్రి. విజన్ ఉండాలండి, ఒక ముఖ్యమంత్రి అంటే ఒక విజన్ ఉండాలి. విజన్ లేకుండా కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు, అయ్యే వదిలేశారు. కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలా అసలు ఆ ప్రాజెక్టే వదిలేసిన వాళ్ళు, అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. రాజకీయ వేదికపై మరోసారి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ఈ నేల కోసం పోరాడిన వారు, త్యాగాలు చేసిన వారని గుర్తు చేశారు. తెలంగాణలో కోట్లాది మంది యువత ఉపాధి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయత ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్ర కోసం 58 రోజుల ఆమరణ దీక్ష చేసిన ప్రాణత్యాగం చేసిన విషయం కూడా ప్రాంతీయతలో భాగమే కదా అని ప్రశ్నించారు. అలాగే తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలించబడుతున్నాయనే అంశంపై మాట్లాడుతూ దీనిని ఆర్థిక ప్రాంతీయతంగా చూడాలా లేదా జాతీయత పేరుతో జరుగుతున్న చర్యగా భావించాలని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై పరోక్ష విమర్శలు చేస్తూ ఆయన గుజరాత్ అభివృద్ధికే పరిమితం అవుతున్నారా అనే ప్రశ్నను కూడా కేటీఆర్ లేవనెత్తారు. ఇంకా ఘాటుగా స్పందిస్తూ పక్క రాష్ట్రాల నుంచి దేశభక్తి పాఠాలు నేర్పాల్సిన అవసరం మాకు లేదని వ్యాఖ్యానించారు. కొత్తగా పోటీ చేసేది ఏముందండి? జనసేన 2023లో పోటీ చేయలేదా? మీరు చేశారు కదా అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కదా 350 వార్డులో. కొత్తగా చేసేది ఏముంది? అండ్ ఇంకోటి, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? 2018లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోటీ చేశారు. 23లో మీరు పోటీ చేశారు. పోటీ చేయండి, ఎవరు వద్దంటున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు ఇదేదో ఆషామాషిగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు, ఇదేదో అనాయాసంగా వచ్చిన రాష్ట్రం కాదు. 1000 మంది బలిదానాలతో రక్తంతో తడిసిన నేల ఇది తెలంగాణ. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. నేను ఒక మాట అన్నారు, ఆయన అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని? ఏదో ఊహాజనితమైన ఒక ప్రపంచం సృష్టించుకొని ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? 2018లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, 23లో పోటీ చేస్తే అడ్డుకోలేదు, ప్రజలు అడ్డుకున్నారు. మేమేం చేస్తాం దానికి? ఒకటి మాత్రం పక్కా, పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా సరే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు వచ్చి ఇక్కడ మేము సభ పెడతాం. అది కూడా గతంలో నేను తెలంగాణ ఏర్పడ్డప్పుడు నాకు ఆ
విభజించిన పద్ధతి నచ్చలేదు. ఒక ఆయన అంటాడు తల్లిని చంపి బిడ్డను బతికించారంటాడు. ఇంకొక ఆయన విభజించిన పద్ధతి నచ్చలేదు అంటాడు. ఇవన్నీ ఏంటంటే హైదరాబాదీ అల్ఫాజ్ మే బోల్నా అయితే గుమా ఫిరాకి బోల్నా బోల్తే ఇసుకో. నాకు ఇష్టం లేదు తెలంగాణ ఎయిర్పోర్ట్ అని సీదా చెప్పక ఉల్టా పుల్టా మాటలు ఎందుకు? ఇది బాగలేదు అది బాగలేదు. మరి నువ్వు అది బాగలేక ఇది బాగలేక 11 రోజులు అన్నం తినకుండా ఉంటే మళ్ళీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే మీటింగ్ పెడదాం అనుకున్నావు, అడ్డుకున్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా అనాలనుకుంటే వాళ్ళని అనాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారైనా ఎవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు, మాకు అభ్యంతరం లేదు. పోటీ చేశారు కూడా కదా మీరు. 2023 మేబీ ఆ బోత్ కరే మీ అయ్యే జాగీరా. నేను ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరు. తెలంగాణ భూమిపుత్రుల జాగీరే తెలంగాణ. ఇందులో ఎవరికి అనుమానం కూడా అక్కర్లేదు. 100%. ఈ నేల కోసం కష్టపడ్డ వాళ్ళు, ఈ నేల కోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ఈ నేల కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, నెత్తురుతో తడిచిన నేల ఇది. ముమ్మాటికి తెలంగాణ ఈ భూమిపుత్రులు ఇక్కడున్న 4 కోట్ల మంది జాగీర్ ఇది. కానీ మీరు రండి, ఇక్కడే ఉండండి, మీ కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి, మీ వ్యాపారాలు ఇక్కడ ఉండండి. ఎవరొద్దన్నారు? 10-12 ఏళ్లలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిందండి? నేను అడుగుతా ఉన్నా, మా దృక్పథం ఎట్లాంటిది అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నారు మోడీ ప్రభుత్వం అంటే మేము మద్దతు పలికాం. తప్పు ఇది మీరు చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ని కాపాడాలని రిక్వెస్ట్ చేశాం. దట్ ఈస్ అవర్ ఫిలాసఫీ. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకున్నాం. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 2 మాటలు మాట్లాడారు. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే పోరాటం చేసి. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో మా గవర్నమెంట్ లో దాన్ని తీసుకుపోయి గుజరాత్ లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్ లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్ కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? ప్రాంతీయవాదం. ఇంకో మాట, చాలా విచిత్రమైన మాట అన్నారు నిన్న ఆయన. ఇంకొన్ని రోజులు అయితే జనగణమన పాడరు. మాకు జనగణమన మాకు నేర్పించాల్సింది ఏం లేదు. దేశభక్తి గురించి మాకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ నేల ఆనాడు నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేసిన నేల, కమ్యూనిస్టులు కదం దొక్కిన నేల ఇది. కాబట్టి మాకు పోరాటాలు కొత్త కాదు, మాకు యుద్ధాలు కొత్త కాదు, త్యాగాలు కొత్త కాదు. మాకు వాటి గురించి జాతీయ భావన ఉంది. ఇక్కడ దేశాన్ని గౌరవించే సంస్కృతి ఉంది. వి కాంట్రిబ్యూట్ టు ద నేషన్. వీఆర్ less than 3% of India, but we contribute to 5% of India's GDP. So we don't need any kind of moral lectures or moral policing from. వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారిని గౌరవిస్తాం. వారిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా డెఫినెట్ గౌరవిస్తాం. ఒక కళాకారుడిగా, ఒక నటుడిగా అభిమానిస్తాం. ఒక సోదరుడిగా ఇంటికి వస్తే బిర్యానీ పెడతా, హైదరాబాద్ బిర్యానీ పెడతా. కానీ వచ్చి మా సెక్రటేరియట్ లో కూర్చొని పెత్తనం చేస్తాము మా రాజకీయాల్లో. మరి ఇంకా మొన్ననే కదా వేరుపడ్డది. ఇంత కష్టపడి 60 ఏళ్లు పోరాటం చేసి మొన్న వేరుపడ్డాం 2014లో. మొన్న చంద్రబాబు నాయుడు గారు రానే వచ్చే 2018లో. మళ్ళీ ఇప్పుడు మీరు కూడా వస్తారు 2023లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నియామకాలపై హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ డిఎస్సి ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండిస్తూ నిరాధార విమర్శలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఒకసారి ఆలోచించండి, లీక్ అనేది ముందంతా లీక్ అన్నారు. 9 నెలల తర్వాత వచ్చి, మళ్ళీ పర్టికులర్గా ఇది నేను మెన్షన్ చేయాలి, 9 నెలల తర్వాత వచ్చి లీక్ అన్నారు. అరే లీక్ అవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లోని స్కోపే లేదు. ఇది కంప్లీట్గా కంప్యూటరైజ్డ్ చేసిన వ్యవహారం. అట్ ద సేమ్ టైం దగ్గర 43,000 క్వశ్చన్లు. ఒక్కసారి ఆలోచించండి, ఈజ్ ఇట్ పాసిబుల్ విత్ ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ తక్కువ 160 days 150 daysలో జరిగే ప్రక్రియ కాదు. సో అది లేదు అనేసరికి దాని నుంచి పక్కకెళ్ళి తర్వాత ఏం చెప్పారు, స్పోర్ట్స్ కోటాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. అని నేను ఒకటే అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఇంతకుముందు స్పోర్ట్స్ కోటాలో మనం ఇప్పుడు ఈ రిజర్వేషన్ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో ఉంది. ఈ 3% రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో మొత్తం పోస్టుల సంఖ్య 421. అందులో ఈరోజు ఫిల్ చేసినవి 382. ఇందులో ఫిల్ చేసినవి కూడా 382 ఫిల్ చేశారు. ఇవి ఫిల్ చేసినవి కాక బుక్ ఉంటుంది ఏమన్నా 382 ఫిల్ చేశారు. మిగతావి క్వాలిఫికేషన్ లేక, అందులో పూర్తి చేయలేక అవి అలాగనే ఉన్నాయి, ఎక్కడ కూడా లేవు. ఒక్కటి మీరు గుర్తించాలి, ఇందులోని కొన్ని కోటాలు ఉంటాయి. అది మహిళా కోట అవ్వచ్చు, పిహెచ్ కోట అవ్వచ్చు, ఎస్సీ కోట అవ్వచ్చు, ఎస్టీ కోట అవ్వచ్చు, బీసీ కోట అవ్వచ్చు. ఇవన్నీ అన్నిటితో పాటు ఇప్పుడు స్పోర్ట్స్ కోట.
ఈ స్పోర్ట్స్ కోటాలో అలాట్ అయిన పోస్టులు స్పోర్ట్స్ కోటాకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. అది ఫస్ట్. దాన్ని బేస్ చేసుకుని 421 పోస్టులకి 382 పోస్టులు అన్నవి మనం అందులో ఫిల్ చేయడం జరిగింది. సో ఇందాక నిన్న మొన్న కొంతమంది బయటకు వచ్చి, ఇందాక అన్నానే బీకామ్లోని కెమిస్ట్రీలు ఫిజిక్స్లు చదువుకున్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చి చేతి పడుతుంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఆర్టీ యాక్ట్లో ఏదో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సర్టిఫికేట్ అనేది మీరు డొమైన్లో పెట్టాలి. సో మేము ఈరోజు తప్పు చేయలేదు కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మీకు మాత్రమే సమాధానం చెప్పకుండా పబ్లిక్కి అందరికీ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈరోజు ఏదైతే సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. వెరిఫై చేసుకోండి. ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత మొన్న నేను ఈరోజు ఇప్పుడు పేపర్లో చూస్తే నవ్వు వచ్చింది నాకు. అర్ధరాత్రి వరకు పనిచేయాల్సిన అవసరమే ఉంది అని మాట్లాడుతున్నారు. అరే మీరు అడిగిన దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అనుకున్నాం కాబట్టి చెప్పాము. అంటే మీరు అడిగిన దానికి మేము ఇవ్వడం తప్ప దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడుతున్నారంటే మీకు సమాధానం అవసరం లేదు, సమస్య అవసరం. మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము, సమస్య పరిష్కారానికి మేము సిద్ధంగా ఉన్నాము అని టోటల్ యంత్రాంగంతో పాటు ఈరోజు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి మేము మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈరోజు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ, అది మాత్రం క్లియర్. దాంట్లోని ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు? అనకాపల్లి జిల్లాలో ఆపరేషన్ వజ్రహార్లో భాగంగా పోలీసులు భారీ కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు నర్సీపట్నం ఎస్డిపిఓపి శ్రీనివాసరావు ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ తనిఖీలు జరిగాయి. నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మతో పాటు పలువురు ఎస్ఐలు, సుమారు 70 మంది పోలీస్ సిబ్బంది ఆపరేషన్ లో పాల్గొన్నారు. నర్సీపట్నం మండలం గబ్బడ గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 21 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గ్రామంలో గంజాయి వినియోగిస్తున్న 3 వ్యక్తులను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. తనిఖీల అనంతరం ఎస్డిపిఓ గబ్బడ గ్రామ ప్రజలతో సమావేశమై అనకాపల్లి జిల్లాను పూర్తిగా గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు సహకరించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోకూడదని ఆయన సూచించారు. గతంలో గంజాయి కేసులో పట్టుబడిన పాత నేరస్తులకు కూడా కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇది జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా చేపట్టిన కీలక చర్యగా పోలీసులు పేర్కొన్నారు. ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ గాంజా అన్నది వ్యవస్థల్ని నాశనం చేసేస్తుంది. పూర్తిగా కుటుంబాలన్నీ సర్వనాశనం అయిపోతాయి. మీకు అందరికీ తెలియదేం కాదు. ఏదైనా సరే మీ నోటీస్కి వచ్చింది అంటే ఇమీడియట్గా మాకు తెలియపరచాలంటే దాన్ని కూకటి వేళ్లతో పెకిలించేస్తాం. కానీ మీరే సపోర్ట్ చేస్తే మేమేం చేసేది ఉండదు కదా, ఉంటుందా? చెప్పండి. మన గంజాయి వల్ల ఏమైనా మంచి జరుగుతుంది అని అంటే చెప్పండి. ఒకటైతే అబ్జర్వ్ చేస్తే నిజమేమో అనిపిస్తుంది. ఒకటి శుభ్రంగా మంచి బైకులు వేసుకొని తిరుగుతున్నారు, బ్రహ్మాండమైన బైకులు, స్పోర్ట్స్ బైకులు, ఇలాంటివన్నీ ఫ్యాషన్ అంటే లక్షల ఖరీదు విలువైన బైక్స్ తీసుకొని వస్తున్నారు, ఒక్కొక్కరు తిప్పుతున్నారు. అరే ఎలా సంపాదిస్తున్నాడు ఏంటి అంటే చేసేది కూలి పని. అది చూసి రెండో వాళ్ళు కూడా మీ కుర్రోళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. వాడంత దీనిగా అంత బైక్ సంపాదిస్తున్నాడు, బైకుల మీద తిరుగుతున్నాడు, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నాడు అంటే మిగిలిన వాళ్ళు కూడా అటువైపు, మిగతా కొన్ని వాళ్ళు కూడా అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఏమైనా మంచిదా మనకి? ఏమండి? మరి దాన్ని కట్టుదిట్టం చేయాలి కదా. ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి రావాలి? మాకు మీ దగ్గర నుంచే కదా. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ వేడి కొనసాగుతుంది. తప్పుడు హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తీవ్ర విమర్శలు చేశారు. నర్సీపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన కూటమి వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ప్రజలను నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా వ్యతిరేక పాలనపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. ఈ నెల 8, 9 తేదీలలో అన్ని మండల కేంద్రాల్లో సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 12వ తేదీన నర్సీపట్నంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు, ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 4వ తారీఖు నుంచి కూడా 12వ తారీఖు వరకు కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే
చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం ఇదంతా కూడా. అంటే 2 సంవత్సరాల క్రితం మరి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఈ వాటికి రేపుడికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అంటే ఈ 2 ఏళ్ళలో కూడా ఏమాత్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో చెప్పారు, సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు అని కూడా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే అప్పటికే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినప్పటికి కూడా మరి ప్రజలందరూ కూడా ఇంకా మరింతగా చంద్రబాబు పాలన బాగుంటుందేమో, ఇది 7లు 8లు 6లు అంటున్నారు కనుక ఇంకా బాగుంటుందేమో ఆశతో అత్యాశకు పోయి ఓట్లు వేసి ఈరోజు మోసపోయే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది చంద్రబాబు పాలన. మొదటి సంవత్సరంలో ఏదైతే ఇచ్చారో ఒక్క పథకం కూడా లేదు. 2వ సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం కూడా ఏమీ లేని పరిస్థితి. ఏదో తల్లికి 100 అంటున్నారు, ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అలాగే అన్నదాత సుఖీభవ అంటున్నారు, అది కూడా పరిస్థితి ఎలాగుందో తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పథకం గురించి బటన్ నొక్కితే ఎంతమందికి వచ్చారో ఎంతమందికి ఇచ్చామో అనేది సచివాలయంలో డేటా వారికి వచ్చింది మాకు. కానీ ఈరోజు తల్లికి 100 ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అలాగే అన్నదాత సుఖీభవ ఎవరికి ఇచ్చారో తెలియని పరిస్థితి, గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారో కూడా తెలియని పరిస్థితి. అంటే ఈ విధమైన పాలన ఇది ఉంది. అంటే వాళ్ళు ఇచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగ వృత్తి కానీ, అలాగే మహిళలకు 1500 కానీ, అలాగే గ్యాస్ సిలిండర్ గురించి కానీ, అలాగే ఫ్రీ బస్ విషయంలో కానీ, ఇలాగ అన్నీ కూడా రేపు మరి ధర్నా నిరసన కార్యక్రమంలో కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రయాణికులకు సురక్షితమైన సులభమైన రవాణా సేవలను అందించాలనే లక్ష్యంతో రూపొందించిన రుద్రా రైడ్ యాప్ ను తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. తిరుపతిలోని హోటల్ రేఘాలియాలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, యాప్ ప్రతినిధులు పాల్గొన్నారు. హోటల్ రేఘాలియాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రుద్రా రైడ్ యాప్ ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా యాప్ లోగోను ఆవిష్కరించి సేవల వివరాలను తెలుసుకున్నారు. స్థానిక డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడమే రుద్రా రైడ్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే యాప్ బృందాన్ని అభినందించి సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఈ మంచి ప్రెస్ మీట్లో మమ్మల్ని మా బ్రాండ్ని కొద్దిగా ప్రమోట్ చేస్తూ మమ్మల్ని కొద్దిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ రుద్రా రైడ్ అంటే ఏంటి? రుద్రా రైడ్ అనేది ఈ ప్రజెంట్ ఉన్న ఏ అదర్ థింగ్స్తో పోల్చుకున్న ఒక బెనిఫిట్స్తో, లైక్ పైలట్స్ కావచ్చు, యూజర్స్ కావచ్చు, బెస్ట్ బెనిఫిట్స్తో మేము యాప్ని బయటకు తీసుకొస్తున్నాం. అండ్ యూజర్స్కి ఎలా బెనిఫిట్ అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఫాస్ట్ జనరేషన్ మూవ్ వెళ్తుంది, లైక్ జెన్జీ కిడ్స్. సో వీళ్ళకందరికీ ముఖ్యంగా ఫాస్ట్ ట్రాక్ అనేది ఒక అలవాటు పడిపోయారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ముందుగా లీడ్ చేసుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, అంటే ఇన్స్టాగా వెళ్ళాలనుకుంటున్నారు. దీన్ని మనము ఎంత త్వరగా తీసుకెళ్తే అంత బెటర్ అని చెప్పని మేము యాప్ను రెడీ చేసాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే రుద్రా రైడ్లో పైలట్కి ఎలా అంటే ఒక సబ్స్క్రిప్షన్ బేస్లో వెళ్తున్నాం. సో దీంట్లో ఫస్ట్ ఫీచర్స్ కొన్ని మాత్రమే రివీల్ చేస్తున్నాము. సో అండ్ యూజర్స్కి ఫస్ట్ 2 రైడ్స్ ఫ్రీ ఇస్తున్నాం. అండ్ పైలట్స్కి వచ్చి ఫస్ట్ 15 days ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నాం. వాళ్ళకి మా యాప్ ఏంటో తెలియాలి పైలట్స్కి. అండ్ యూజర్స్కి ఫస్ట్ 2 రైడ్స్ అప్ టు 5 kilometers వరకు ఇస్తున్నాము. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పోలిసిస్ టెక్నాలజీతో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. ఆలయ పూల వ్యర్థాలు, కొబ్బరి చిప్పలు, వంటగది వ్యర్థాలు, ప్లాస్టిక్ టైర్లు వంటి 10 రకాల చెత్తను శుద్ధి చేసి ఇంధనం, ఎరువులు, కార్బన్ బ్లాక్ వంటి విలువైన ఉత్పత్తులను తయారు చేశారు. మే 10 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ ప్రయోగాల్లో ప్రతి వ్యర్థ ప్రవాహం నుంచి 2 ఉపయోగకర ఉత్పత్తులు లభించాయి. మున్సిపల్ చెత్త, పూజా పూలు, చేపలు, కోళ్ల వ్యర్థాలు, ప్లాస్టిక్ కవర్లు, టైర్లు, కొబ్బరి చిప్పులు వంటి 10 రకాల వ్యర్థాలను ప్రాసెస్ చేసి లిక్విడ్ హైడ్రోకార్బన్ ఇంధనం, బయోఫ్యూయల్, ఎస్టర్లు, ఎరువులు, బ్యాటరీ గ్రేడ్ కార్బన్ బ్లాక్, యాక్టివేటెడ్ కార్బన్ వంటి ఉత్పత్తులు తయారయ్యాయి. ముఖ్యంగా ఈ ప్రక్రియలో ఎటువంటి వ్యర్థ అవశేషాలు మిగలకపోవడం విశేషం. వ్యర్థాల విభజన లేకుండానే చెత్తను విలువైన వనరులుగా మార్చగల ఈ సాంకేతికత భవిష్యత్తులో వ్యర్థాల నిర్వహణకు కొత్త దిశ చూపనుంది. ఎంఓయూ చేసుకొని ఇక్కడ మనం వేస్ట్ నుంచి వెల్త్ ఎలా చేయాలి, మిక్స్డ్ వేస్ట్ మనం సెగ్రిగేషన్ చేయలేము. సెగ్రిగేట్ చేయలేని వేస్ట్ని ప్రాపర్గా లిక్విడ్ మ్యానర్లో మార్చేసి లిక్విడ్ మ్యానర్ నుంచి బయోఫ్యూయల్గా వాడే విధంగా వాల్యూడ్ ప్రోడక్ట్ తీసుకొస్తాం.
అదేవిధంగా ఏదైతే రా మెటీరియల్గా మిలిచిపోతుందో, ఎగ్జాంపుల్ చికెన్ వేస్ట్ వేయడం జరిగింది. చికెన్ వేస్ట్ నుంచి బయోఫ్యూల్ జనరేట్ అయిపోయింది. ఈ బయోఫ్యూల్ కాకుండా కార్బన్ జనరేషన్ జరుగుతుంది. కార్బన్ యూ కెన్ యూజ్ యాజ్ ఏ కార్బన్, బ్యాటరీలో వాడే కార్బన్ కింద సపరేట్గా మళ్ళీ ప్రాసెసింగ్ చేసుకొని దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా ప్లాస్టిక్ ఉంది, ఫుడ్ వేస్ట్ ఉంది, ఇదే విధంగా రబ్బర్ వేస్ట్ ఉంది. రబ్బర్ కూడా లిక్విడ్ కింద మారిపోయింది, ప్లాస్టిక్ లిక్విడ్ కింద మారిపోయింది. ఏదైతే ఫుడ్ వేస్ట్ ఉందో లిక్విడ్ కోల్ కింద జనరేట్ అయిపోయింది. ఈ లిక్విడ్ కోల్ని వీ కెన్ ప్యూరిఫై చేసుకొని మనం దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోవచ్చు, గ్యాస్ జనరేట్ చేసుకోవచ్చు, ఫ్యూల్ జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే కార్బన్ కింద మిగిలిపోయినటువంటి రా ప్రోడక్ట్స్ వస్తాయో, ఈ బోన్స్ ఇవన్నీ కూడా కార్బన్ కింద, కాల్షియం దాంట్లో ఉంటుంది, అదేవిధంగా కార్బన్ జనరేషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి వీటిని మనం వాడుకుంటాం. ఒకవేళ అందులో హెవీ మెటల్స్ ఉన్నాయనుకో అలాగే ఉండిపోతాయి. టైర్ ఉంది, టైర్ మనం కట్ చేసిన ముక్కలు అందులో వేసాం, అందులో ఉన్నటువంటిది కార్బన్ కింద జనరేట్ అయిపోయింది, ఫ్యూల్ సపరేట్ అయిపోయింది, అందులో ఉన్న ఐరన్ సపరేట్ అయిపోయింది, హెవీ మెటల్స్ సపరేట్ అయిపోయింది. ఇది ఎగ్జాంపుల్కి మనకు సపోజ్ ట్యాబ్లెట్స్ మనం వాడడం జరిగింది. ఈ ట్యాబ్లెట్లో మనకి ఏమేమి ఉంటాయి? ప్లాస్టిక్ ఉంటుంది, అల్యూమినియం ఉంటుంది. అల్యూమినియం సపరేట్గా, హెవీ మెటల్ సపరేట్ అయిపోతుంది. ప్లాస్టిక్ లిక్విడ్ కింద మారిపోయి లిక్విడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇట్లా ఎవ్రీ ప్రోడక్ట్ మన ఏదైతే ఆర్డీఎఫ్ ఏదైతే ఉందో, రెఫ్యూజర్ ఫ్యూల్ అంటాం, దీన్ని సిమెంట్ ఇండస్ట్రీకి మనం పంపిస్తాం ఇక్కడి నుంచి బర్న్ చేయడానికి కోసమని. అలాంటిది కూడా మనం మార్చుకొని ఫ్యూల్ కింద వాడుకొని వాల్యూ అవుట్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఒక ఎంఓయూ చేసుకొని NTT 1 SV ఇన్స్టిట్యూట్తో ఎంఓయూ అయ్యి వాళ్ళతోటి మనం 10 రోజుల పాటు అన్ని వేస్ట్ని ప్రాసెసింగ్ చేసి రిపోర్ట్స్ని బయటకు తీసుకొని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.